ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్ మా కాలంలో తెలంగాణ బంగారు భూమి అయ్యింది అంటున్నారు. మరోవైపు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు మునుపటి ప్రభుత్వం చేసిన అప్పులే మా చేతులను కట్టేశాయని అంటున్నారు. అయితే తెలంగాణ ఖజానా అసలు స్టోరీ ఏంటి? అప్పుల కొండ ఎవరు కట్టారు? ఖజానా ఖాళీ ఎవరి పాలనలో అయ్యింది? అసలు ఈరోజు మా స్పెషల్ స్టోరీ తెలంగాణ ఖజానా నిజస్థితి. ఇది ఇద్దరి గవర్నమెంట్ రికార్డ్. నేను మీ కీర్తి శ్రీనివాస్, మీరు చూస్తున్నది జనహిత టీవీ. బంగారు తెలంగాణ లేదా అప్పుల తెలంగాణ. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ మీద ఉన్న మొత్తం ప్రభుత్వ ఆస్తులు తక్కువ స్థాయిలోనే ఉండేవని ఫైనాన్స్ స్టడీలు ఇప్పుడు చెప్తున్నాయి. కానీ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, వెల్ఫేర్ స్కీమ్స్, హైదరాబాద్ ఇన్ఫ్రా పేరిట 8 నుంచి 9 ఏళ్లలో రాష్ట్ర రుణభారం మాత్రం క్రమంగా పెరిగిపోయింది. కొన్ని రిపోర్టులు, నిపుణుల యొక్క అంచనాలను చూస్తే కేసీఆర్ పాలన చివరికి వచ్చేసరికి తెలంగాణ మొత్తం 70 లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరిందని, జిఎస్డిపి రేషియో ప్రకారం నేషనల్ కంఫర్ట్ జోన్కి దాటిపోతుందనేటువంటి హెచ్చరికలు సైతం కూడా వచ్చాయి. అంటే ఒకవైపు డెవలప్మెంట్ స్కీమ్స్ మీద ఖర్చు, ఇంకోవైపు అదే డెవలప్మెంట్ కోసం తీసుకున్న అప్పులు. ఈ రెండు కలిపి బంగారు తెలంగాణ వెనుక ఒక బరువు మోసే ఖజానా కనిపించింది. ఇక ఖజానా ఖాళీలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి నుంచి మేము వచ్చేసరికి ఖజానా ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది. పెండింగ్ బిల్స్, ఇంట్రెస్ట్ బర్డెన్ చాలా ఎక్కువ అని రేవంత్ రెడ్డి చెప్తూనే ఉన్నారు. ఇక అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీలు, కొత్త వెల్ఫేర్ స్కీమ్స్, ఉచిత బస్సు, పవర్ సబ్సిడీ లాంటి పెద్ద పెద్ద హామీలతో అధికారంలోకి వచ్చింది. ఇక ఫలితం ఒకవైపు పాత అప్పులపై ఇంట్రెస్ట్, మరో కొత్త హామీల ఖర్చు. ఇండస్ట్రీ బాడీస్ కూడా ఇటీవల గవర్నమెంట్ని చూస్తూ పాలసీ క్లారిటీ కావాలి, స్టెబిలిటీ కావాలి అని కామెంట్స్ కూడా చేశాయి. అయితే ఫైనాన్స్ సైడ్లో చూస్తే అన్సర్టనిటీ ఉందని సూచిస్తున్నాయి. రెవెన్యూ పెంచుకోవాలి అంటే ట్యాక్సులు పెంచాలి, ఫీజులు పెంచాలి. ప్రజల మీద బరువు పెడితే పొలిటికల్గా రిస్క్ ఎక్కువ అవుతుందని, ట్యాక్స్ పెంచకపోతే డెఫిసిట్ పెరుగుతూ ఉంటుంది. ఇది రేవంత్ ప్రభుత్వానికి పెద్ద చిక్కే ఉంది. ఇక కొన్ని ఆర్థిక విశ్లేషణల ప్రకారం చూస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తెలంగాణకి అవసరమైన మొత్తం ఖర్చుతో పోలిస్తే రాష్ట్ర రెవెన్యూ రిసిప్ట్స్ చాలా వెనుకబడి ఉన్నాయని, డెఫిసిట్స్ భారీగా పెరుగుతున్నాయని హెచ్చరికలు వచ్చాయి. ఇక శాలరీల, పింఛన్లు, ఇంట్రెస్ట్, సబ్సిడీస్ వంటి కంపల్సరీ ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత డెవలప్మెంట్, కొత్త ప్రాజెక్టులకు మిగిలేది చాలా తక్కువే అని నిపుణులు అంటున్నారు. ఇంకా గ్యారంటీ స్కీమ్స్ వల్ల రికరింగ్ బర్డెన్ పెరుగుతుండటంతో జనంలో ఒక రకమైన ఆవేదనతో పాటు రాష్ట్రం కొత్త బారోయింగ్ మీద కూడా హెవీలీగా ఆధారపడే పరిస్థితి వచ్చిందని ఆర్థిక పత్రికలు కూడా బాగానే విశ్లేషించాయి. ఇక సింపుల్ లాంగ్వేజ్లో పబ్లిక్ టాక్ ఏముంది చెప్పుకోవాలంటే, ముందు వాళ్ళు అప్పులు పెట్టి ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చి అదే ఖజానా మీద మరింత బరువు పెడుతున్నారన్నది పబ్లిక్ టాక్ వినబడుతుంది. ఇక ఖజానా గురించి, అప్పుల లెక్కలు ఎంత డిస్కస్ అయినా ప్రజలకు చివరికి ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రం ఒక్కటే, ఇప్పుడు ఇన్ని అప్పులు పెట్టి మా జీవితం ఎంత మార్చారు? అదే గ్రామాల్లో వస్తున్నటువంటి ఒక డైరెక్ట్ క్వశ్చన్, ఈ నీళ్లు, ఎంఎస్పి, లోను, వేవర్స్ ఎక్కడ ఉన్నాయని. నగరాల్లో యువత సైతం జాబ్స్ ఎక్కడ అని చెప్పేసి నిలదీస్తున్నటువంటి ప్రశ్న. ఇక బిల్లులు, ట్యాక్సులు ఎందుకు ఇంత పెరిగాయి? అటు కేసీఆర్ కానీ, ఇటు రేవంత్ సర్కార్ కానీ ఈ 3 ప్రశ్నలకు కన్విన్సింగ్ ఆన్సర్ కనుక చూపలేకపోతే ఖజానా కథ వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ మీద నేరుగా ప్రభావం చూపే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు కూడా గట్టిగానే చెప్తున్నారు. ఇక అప్పుల కొండ ఎవరితో మొదలైందన్న దాంట్లో కంటే ఈరోజు తెలంగాణ ప్రజల కోసం ఎవరు బాధ్యతగా ఖర్చు చేస్తున్నారు అన్న ప్రశ్నే మేము మీ ముందు ఉంచుతున్నాం. ఇక కేసీఆర్ కాలపు అప్పులపై మీ అభిప్రాయం ఏమిటి? రేవంత్ పాలనలో ఫైనాన్షియల్ హ్యాండ్లింగ్ మీద మీరు సంతృప్తిగా ఉన్నారా? మీ ఆలోచనలు కామెంట్స్ రూపంలో మాకు రాయండి. ఇలాంటి డెప్త్ అనాలిసిస్ స్టోరీలు మీకోసం జనహిత టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.